నమస్కారం, నేను మిస్ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అంగన్వాడీ ఆయా పోస్టులను మరియు టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఇక్కడ అంగన్వాడీల్లో మనకు ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించడం అనేది జరిగింది. ప్రభుత్వం వెంటనే అంటే ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఈ పోస్టులను అన్నిటిని కూడా భర్తీ చేయాలని ఆదేశించినట్టుగా కూడా మనకు సమాచారం అనేది అందుతుంది. ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్లో ఇక్కడ మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా మారడం వల్ల గతంలో పనిచేసిన వారు రాజీనామా చేసి వేరే ఉద్యోగాన్ని వెతుక్కోవడం వల్ల కొంతమంది అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లుగా ప్రమోషన్ పొందడం వల్ల కొంతమంది రిటైర్డ్ కావడం వల్ల మరికొంతమంది మరణించడం వల్ల ఈ విధంగా తెలంగాణ మొత్తంలో టోటల్గా 9,000కు పైగా ఖాళీలు ఉన్నట్లు ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఈ 9,000 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ ఖాళీలన్నిటిని కూడా జిల్లాల వారీగా విభజించి జిల్లాల వారీగానే నోటిఫికేషన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఆ జిల్లాకు సంబంధించిన ఖాళీలను ఐడెంటిఫికేషన్ చేసి నోటిఫికేషన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గతంలో ఉన్నటువంటి విధి విధానాల్లో మార్పులు జరుగుతాయని కూడా ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. విధి విధానాల్లో అంటే అర్హతల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం అనేది ఉంటుంది. గతంలో ఇక్కడ అంగన్వాడీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్ ఉత్తీర్ణత చెందిన వారితోటి ఈ పోస్టులు భర్తీ చేసేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త విధానం ద్వారా ఇక్కడ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత చెందిన వారితోటే ఈ పోస్టులను ఈసారి భర్తీ చేయడం జరుగుతుందని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది. అంటే క్వాలిఫికేషన్ ఇప్పుడు ఇంటర్గా మారడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ టోటల్ పోస్టులలో 50% పోస్టులు ప్రమోషన్ ద్వారా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ హెల్పర్లుగా పనిచేస్తారో వారిలో 50% మందిని ప్రమోషన్ ద్వారా టీచర్లుగా రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ హెల్పర్లకు ఖచ్చితంగా అర్హత అనేది ఉండాలి, ఇంటర్మీడియట్ అనేది ఉండాలి. ఇంటర్మీడియట్ లేనట్లయితే వారిని హెల్పర్లుగానే కొనసాగించడం అనేది జరుగుతుంది. వారికి ప్రమోషన్లు అందే అవకాశం లేనట్టు కూడా మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అంగన్వాడీ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోండి. ధన్యవాదాలు.